అమృతాన్ని దేవతలకి మాత్రమే పంచిపెట్టడం న్యాయమేనా? క్షీరసాగర మథనంలో ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమవ్వగానే రాక్షసులు పరుగున వెళ్ళి ధన్వంతరి హస్తాల్లోంచి అమృతాన్ని బలవంతంగా తీసుకుని తమ నిజ స్థానాలకి తరలి వెళ్ళారు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు ఫలం సరిసమంగా ఉండాలని శ్రీ మహావిష్ణువు ముందే చెప్పినా వినలేదు. ధన్వంతరిని గౌరవించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులకు మోహం కలిగించాడు. అమృతాన్ని వదిలి మోహిని వెంటపడ్డారు. పెద్దలను గౌరవించక, మాటకు కట్టుబడక, అధర్మంగా ప్రవర్తించి అమృతాన్ని తెచ్చుకున్న స్త్రీ వ్యామోహంతో అమృతాన్ని పోగొట్టుకున్నారు. అందుకే వారు రాక్షసులయ్యారు. అధర్మంగా అమృతాన్ని అపహరించి తామొక్కరే చిరంజీవులవ్వాలన్న స్వార్థమే రాక్షసులకి శాపమైంది. అమృతం దూరమైంది. శ్రీ మహావిష్ణువు ధర్మం ప్రకారమే అధర్మ పరులకు అమృతాన్ని పంచలేదు.